హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే మన దగ్గర ఉన్న సేవింగ్స్ని మన ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఐదర్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ బాండ్స్లో కానీ పెట్టుకోవాలనుకుంటూ ఉంటాం. ఏదైతే స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వారన్ బఫెట్ గారు చెప్పినట్టుగా మనకి దాని గురించి పూర్తిగా అర్థమైతేనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అంటాడు వారన్ బఫెట్. ఎందుకంటే ఐటీ బాగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి అద్భుతంగా పెరిగినప్పుడు కూడా ఆయన ఇప్పుడు కూడా ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయలేదు. రీజన్ ఏంటంటే నాకు ఐటీ గురించి ఏం తెలియదు కాబట్టి, అది ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు కాబట్టి నేను దాంట్లో పెట్టలేదు అన్నాడు సింపుల్గా. అంటే అతను ఏ కంపెనీలో పెట్టినా దాని గురించి పూర్తిగా అవగాహన ఉండి ఆ కంపెనీ బిజినెస్ మోడల్ తెలుసుకుని, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ తెలుసుకుని, దాని యొక్క డ్యూరబిలిటీ ఏ విధంగా ఉందో తెలుసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అతను ఎక్కువగా ప్రిఫర్ చేసేవాడు. మరి ఈ రోజున ఇన్వెస్ట్మెంట్స్కి ఆద్యులాంటాడు. మనకి ఏదైనా సరే రూల్స్ కొన్ని రూల్స్ ఈ మార్కెట్లో అద్భుతంగా ఉండి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చిన రూల్స్ అన్నీ కూడా వారు చెప్పినటువంటి ఆ వారన్ బఫెట్ గారి రూలే మనం ఫాలో అయినట్టయితే నేను ఈ రోజున మీకు మనం రెగ్యులర్గా ఉపయోగించే ఒక కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్ గురించి నేను మీకు చెప్తున్నాను. ఇది ఎలక్ట్రికల్ వైర్స్ తయారు చేయడంలో నెంబర్ 1 కంపెనీ. ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర నుంచి, స్పెషలైజ్డ్ వైర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి సీలింగ్ ఫ్యాన్స్ వరకు కూడా అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇదే పోలీక్యాబ్ ఇండియా లిమిటెడ్. ఏదైతే మనకు మార్కెట్లో చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి, బోర్డులు గట్రా పబ్లిసిటీ రూపంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఏదైతే ఫైన్ క్లాస్ వైర్ని తయారు చేస్తుంటారు, మనం ఏదైతే కన్స్ట్రక్షన్ మన హౌస్ కన్స్ట్రక్షన్లో కానీ, అదేవిధంగా మనం ఎలక్ట్రికల్ గూడ్స్లో ఉపయోగించే వైర్స్ సంబంధించినటువంటి కాపర్ వైర్స్ తయారు చేయడంలో వీళ్ళ గురించి మనం ఈ కంపెనీ గురించి కొంచెం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా ఈ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా దీని యొక్క ఫ్యూచర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా చూసుకుందాం. యాక్చువల్గా ఈ పోలీక్యాబ్ కంపెనీ సుమారుగా ఒక 86,000 నుంచి ఒక 90,000 crores వరకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అంటే యాక్చువల్గా మనకి ఏదైతే బ్యాంక్స్ 40,000 కోట్లు 50,000 కోట్లు ఉంటాయి, అలాంటిది ఇది ఒక చాలా పెద్ద కంపెనీ, చాలా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. చాలా స్టేట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నది, మంచి బిజినెస్ మోడల్ కూడా ఉన్నటువంటి కంపెనీ. సుమారుగా 90,000 కోట్లు కంపెనీ ఇది. కంపెనీ కాకుండా ప్రమోటర్ స్టేక్ కూడా, మామూలుగా ప్రమోటర్ స్టేక్ మనకు 30% ఉంటే అద్భుతమైన కంపెనీగా చెప్పుకుంటాం. 30% కన్నా తక్కువ అయితే మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మనకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ప్రమోటర్ స్టేక్ అనేది మినిమం 30% అని ఉండాలి కదా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రమోటర్ స్టేక్ చూసేప్పటికి సుమారుగా 70% ఉంది. అంటే వాళ్ళ యొక్క కంపెనీ, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉన్నదన్నది మనం చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి నమ్మకంతో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. దీంట్లో 70% ప్రమోటర్ స్టేక్ ఉంటే కాకుండా ఎఫ్ఐఎస్ స్టేక్ కూడా ఒక 11%. అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు పెడతారో మన కంపెనీ మీద అద్భుతమైనటువంటి నమ్మకం ఉండి మంచి గ్రోత్ ఉన్నదనే ఐడియా ఉంటే తప్ప దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దీని యొక్క ప్రోడక్ట్ని, దీని యొక్క మార్కెట్ని, దీని యొక్క బిజినెస్ని బిలీవ్ చేశారు కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో నేను మీకు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. ప్రమోట్ స్టేక్ ఎంత ఉంది, ఎఫ్ఐఎస్ ఎంత ఉన్నారు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ డిఐఎస్ఎల్ ఎంతవరకు ఉన్నారు, పబ్లిక్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉందని. ఈ విధంగా మనకి మంచి క్యాపిటలైజేషన్ తోటి, అదేవిధంగా రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా 7,900 crores అంటే 8,000 crores నుంచి 14,000 crores వరకు కూడా రెవెన్యూ మోడల్ కూడా పెంచుకున్నటువంటి కంపెనీ. ఇక్కడ నేను మీకు రెవెన్యూ మోడల్ కూడా మీకు చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ కంపెనీ ఏదైతే ఇండియాస్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ యూపీవీసీ కండక్టర్స్ అండ్ ఏదైతే మనకి దీనికి సంబంధించినటువంటి లెగ్స్, అదేవిధంగా గార్డ్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ బేస్డ్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాయి. ఏదైతే కేబుల్ రేంజ్ ప్రీమియం క్వాలిటీ వరకు కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. స్విచ్ గేరు, ఎల్ఈడి లైట్స్ అండ్ లుమినరీస్ అండ్ సోలార్ ఇన్వర్టర్స్ అండ్ పంప్స్, ఇది ప్రొడక్ట్ రేంజ్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్యాన్స్ దగ్గర నుంచి పంప్స్ వరకు కూడా ప్రొడక్ట్ రేంజ్ ఉంది. దాంట్లో కూడా ఇన్డెప్త్గా వాళ్ళు ఏమేమి చేస్తారో కూడా చూద్దాం. వీళ్ళు బిజినెస్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే వైర్స్ అండ్ కేబుల్స్ ద మెజారిటీ ఆఫ్ ద బిజినెస్. అండ్ ఎఫ్ఎంసీజీలో కూడా ఏదైతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లోకి వచ్చే గూడ్స్ కూడా, అదే అదర్స్ నుంచి కూడా ఈపీసీ బిజినెస్ కూడా ఉంది. కాబట్టి ఈ 3 waysలో వీళ్ళు వెళ్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఏదైతే 2024 దగ్గర నుంచి దే ఆర్ లీడర్స్ ఇన్ ద డొమెస్టిక్ వైర్స్ అండ్ కేబుల్స్లోను. అదేవిధంగా ప్రొడక్ట్ మిక్స్ ఏ విధంగా ఉందనేది అంతా కూడా చూపిస్తాను. వైర్స్ అండ్ కేబుల్స్లోనే 98% వీళ్ళది 89% వరకు ఉన్నారు.
ఎఫ్ఎంసీజీలో ఒక 9%, అదర్స్లో ఒక 2% వీళ్ళ యొక్క షేర్ అయితే నడుస్తుంది. అదేవిధంగా జోనల్ వైజ్ చూసుకున్నట్టయితే మన ఇండియాలో ఏదైతే మనకి నార్త్లో 30%, ఈస్ట్లో 22%, వెస్ట్లో 18%, సౌత్లో 30%, ఓవరాల్గా చూసుకుంటే ఇండియా అంతా కూడా స్ప్రెడ్ అయి ఉన్నది. అదే జియోగ్రాఫికల్ రెవెన్యూ చూసుకున్నట్టయితే డొమెస్టిక్గానే 90% వస్తుంది, ఇంటర్నేషనల్గా ఒక 10% వీళ్ళకి రెవెన్యూ మోడల్ కూడా వస్తుంది. నేను ఇక్కడ పక్కన మీకు డీటెయిల్గా కూడా చూపిస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ 25 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్రాస్ ద ఇండియా కూడా. డిఫరెంట్ నాసిక్లో కానీ, చెన్నైలో కానీ, అదే రూర్కేలాలో కానీ స్విచ్ బోర్డ్స్ తయారు చేసే కంపెనీస్ గట్ట అన్నీ ఉన్నాయి. అదేవిధంగా బ్రాండ్ రిఫ్రెష్మెంట్ కూడా, దీనికి రీసెంట్గా బ్రాండ్ రిఫ్రెష్మెంట్ కూడా మంచి చేంజ్ అయింది. అదేవిధంగా నెట్వర్క్ కూడా అద్భుతమైన నెట్వర్క్ ఉంది. ఇక్కడ నేను మీకు చూపించినట్టుగా 4,300 డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ ఉంది. అదేవిధంగా 2 lakhs పైన రీటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. డీలర్స్ కాకుండా రీటైల్ అవుట్లెట్స్లో కూడా సుమారుగా ఇండియా వైడ్ ఒక 2 lakhs పైన రీటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నారు. యాక్చువల్గా టార్గెట్ వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ 20,000 crores రెవెన్యూ మోడల్లో ఎదగాలన్నది వీళ్ళ టార్గెట్. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఈ ప్రొడక్ట్స్ మనం ఎందుకు మన డ్యూరబుల్ ప్రొడక్ట్స్ మనకు డైలీ మనకి రన్నింగ్లో ఉండే ప్రొడక్ట్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో ఫ్యాన్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ దగ్గర నుంచి, దానికి సంబంధించిన కేబుల్స్ దగ్గర నుంచి అంతా కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రొడక్ట్ క్యాటలాగ్ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఏదైతే కేబుల్స్, వైర్స్, యూపీవీసీ కండక్టింగ్ అండ్ ఫిట్టింగ్స్, యూపీవీసీ పైప్స్ అండ్ కండక్టింగ్ ఫిట్టింగ్స్, ఏదైతే ప్లాస్టిక్ పైప్స్, బ్లూ థ్రెడ్ పైప్స్, దీనిని హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఉపయోగించే మేజర్గా ఉపయోగించే ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్స్లో కూడా వెరైటీ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్స్, టెక్నాలజీ సీలింగ్ ఫ్యాన్స్, డిజైన్డ్ సీలింగ్ ఫ్యాన్స్, జనరల్ సీలింగ్ ఫ్యాన్స్, డిఫరెంట్ వేస్ ఉన్నాయి. లైటింగ్స్ కూడా సంబంధించిన దాంట్లో లైట్స్ కూడా మోడర్నేట్గా ఉపయోగించే అన్ని రకాల లైటింగ్స్, స్విచ్ బోర్డ్స్, స్విచ్చెస్, అదేవిధంగా ఏదైతే మనకి ఈ మెయిన్ బోర్డులో ఉపయోగించే స్విచ్చెస్ దగ్గర నుంచి ఐరన్ బాక్స్, అదేవిధంగా మనకి వాటర్ హీటర్స్ దగ్గర నుంచి, ప్యానల్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఈ లైట్ సిస్టమ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఎనర్జీ కేబుల్స్, ఏదైతే మనకి రెగ్యులర్గా కేబుల్స్ కానీ ఎనర్జీ కేబుల్స్, అదేవిధంగా మనకి గ్రీన్ వైర్ కేబుల్స్, ఇలాంటి సెక్టార్ వైజ్ కూడా చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్లో వీళ్ళు ఈ ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నారు. ఇలాంటి కంపెనీలు మనం చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని ఇస్తున్నాయి. ఏ విధమైన ప్రాఫిట్స్ ఇస్తున్నాయి? మనం ఏదైతే క్యాపిటలైజేషన్లో మనం ఒక 70% వరకు ఉన్నాం కదా, వీళ్ళకి ఏ విధంగా చేస్తారంటే లాస్ట్ ఇయర్ అయితే 76% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. అంటే సుమారుగా మనకి ప్రతి రూపాయికి కూడా 70 నుంచి 80 పైసలు మనకి అద్భుతమైన రిటర్న్ వచ్చినటువంటి కంపెనీ ఇది. మనకి లాస్ట్ ఇయర్ ఎలా ఉందా అంటే లాస్ట్ 5 years నుంచి కూడా అరౌండ్ 60% మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఇప్పటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లేకపోతే దీనికి పెరిగే అవసరాన్ని బట్టి మనకి ఇంకా ఈ 75% నుంచి 100% అంటే డబుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కంపెనీ. లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ కూడా 50%, 60% తగ్గకుండానే మార్కెట్లో మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఎందుకంటే మన ఈ ప్రొడక్ట్ యొక్క బిజినెస్ యొక్క మోడల్ని, ప్రొడక్ట్ని తెలుసుకోగలిగితే దాని యొక్క ఎక్స్పాన్షన్ కానీ, దాని యొక్క బిజినెస్ మోడల్ కానీ, దానికి వచ్చే ప్రాఫిట్స్ కానీ ఏ విధంగా ఉంటాయో మనం కూడా అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి వారన్ బఫెట్ చెప్పినట్టుగా మీ కళ్ళ ముందు జరిగే బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయని మీకు కూడా తెలుస్తుంది. యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. దాంట్లో మీరు కూడా మీకు కావాల్సిన అన్ని కూడా మనకి ఇందులో షేర్ ఉంది. ఇందులో మన వాటాదారులు ఇలాంటి ప్రొడక్ట్స్లో మనకి మంచిది. యాక్చువల్గా ఏదైతే బ్రాండెడ్ ప్రొడక్ట్స్లో కూడా ఇలా చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా మనం ఒకసారి మీరు కూడా ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి ఇలాంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.